హలో నరసింహ. అత్తానే నరసింహని పండక్కు పంపిస్తా మా అక్కోళ్ళని. పంపించాలి రండి మే. ఎంత నీ తమ్ముడు ఫోన్ చేసిండు, పండక్కి పోయి 2 రోజుల్లో రండి. సరే ఆగండి మే. వెళ్ళినప్పుడు కట్నం పైసతో కూడా తీసుకొని రా, లేకపోతే ఇంట్లోకి రావద్దు. చెప్పినది గుర్తుంది కదా. ఇన్నేళ్ళైనా కట్నం అడుగుతాను ఎందుక? భయంగా ఉంది ఇంటికి పోవాలంటే. ఇప్పుడు కూడా తేలా కదా కట్నం. తేలా కట్నమా, లేకపోతే తేకపోతే బయటకు పోండి. కట్నాలు తేకుండా ఇంట్లోకి వస్తారా మీరు? ఇంట్లోకి రానే వద్దు. కట్నం తేవాలంటే ఏడు తేవాలి? ఈ వయసులో కూడా కాల్చకు తింటాందా? ఈ సన్నాసుడు కట్లు మిగిలినప్పుడు ఎందుకు చెప్పాలి? ఏం చేస్తాం? ఈడ కూర్చుంటా. ఏక ఎడుచాను రే, మీ అత్తేమన్నా కుట్టిందా ఏమి? నువ్వు కట్నం మిగిలేదని మొత్తం బయటికి గంటేసింది. ఏందా కథ తెలుసుపా ఇప్పుడే. వస్తా తాడుబుట్టిన వాళ్ళకు కట్నం ఇచ్చేదానికి గతి లేదు. యాడికి రాను వచ్చేది, పో బయటికి. రొంచేపంటే కొట్టి చంపేసారు. కట్నం లెక్క ఇచ్చిపోరా. ఎట చేస్తాను కాదంతో సంసారం మీరా? రొంచేపంటే నన్ను చంపుతా ఉన్నది ఆమె.